మంత్రుల నియోజకవర్గాలకే నిధుల. సో తెలంగాణలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలకే నిధులు. 119 ఉంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 మందిలో 16 మంది ఉన్నారు. 16 నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి. మిగిలిన 113 నియోజకవర్గాలకు 119లో 16 పోతే అంతే. సో మిగిలిన నియోజకవర్గాలకు నిధులు లేవు. 100కు పైగా నియోజకవర్గాలకు నిధులు లేవు. అది నిన్న ఎవరు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి అయితే అసలే ఇవ్వట్లేదు. ఆయన కాంట్రాక్టర్లు ఒప్పచెప్పాడు, పనులు అయిపోయినాయి, బిల్లులు చెల్లించట్లేదు. అడిగితే తిరిగి తిప్పకాయ కావాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంది, అక్కడ అత్యంత మేధావి గొప్పగా చదువుకున్న ఆయన, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన, దళితులకు ఆపద్బాంధవుడు బట్టి విక్రమార్క ఉన్నారు. ఏం జరిగింది? బట్టి విక్రమార్కకు ఇప్పుడు 15% ఆర్థిక శాఖ మంత్రి అంటే 15% కమిషన్ ఇస్తుంది తప్ప టోకెనుకు నిధులు రావు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే కాంట్రాక్టర్లు మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు చిన్న మొత్తాల వాళ్ళు, సార్ మాకు డబ్బులు ఇవ్వండి అని ఆయన దగ్గర పోయి అడిగితే ఆడ లొల్లి అయ్యి చివరికి కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ మంత్రి ఫ్లోర్ మొత్తానికి నిషేధం, ఎవడు పోవడానికి వీలేదు. ఇప్పుడు అంతటి వ్యవస్థ తీసుకొని వచ్చారు. సో రాజగోపాల్ రెడ్డి నిన్న ఏం మాట్లాడారు అని అంటే, మొత్తం మంత్రులు ముఖ్యమంత్రి నియోజకవర్గాలే తప్ప ఈ రాష్ట్రంలో సమభావన అనేది ఎక్కడా లేదు. ఎవడు డబ్బులు ఇస్తే వానికే టోకన్లు వస్తున్నాయి, ఎవడు డబ్బులు ఇస్తే వానికే బడ్జెట్ రిలీజ్ అవుతుంది. విద్యా వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకా ఈయనే చెప్పాడు, హ్యామ్ రోడ్ల విధానము భారతదేశంలో ఎక్కడ చేయలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల విధానం లేదు, మనమే చేస్తున్నాం. దీని మీద సరిగ్గా మీరు కనుక చెక్కు బ్యాలెన్స్లు పెట్టకపోతే 1000 కోట్లు నష్టపోతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న శాఖ గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న శాసనసభలో చెప్పాడు. భారతదేశంలో ఎక్కడా లేనంత తక్కువ స్థాయిలో విద్యకు కేటాయించింది మనమే, దీని గురించి పునరాలోచించండి అని చెప్పాడు. నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదు, ఇది మంచి పద్ధతి కాదు, అందరినీ సమానంగా చూడండి, అందరికీ బిల్లులు ఇవ్వండి అని చెప్పాడు. ఇది నిన్న రాజగోపాల్ రెడ్డి. సో అంటే ఏమనంటే మళ్ళీ విపక్షంలో స్వపక్షంలో విపక్షం అంటారు. ఆయన చెప్పినన్ని వాస్తవాలు, కానీ వాస్తవాలు చెప్తే విపక్షం, వాస్తవాలు చెప్పకపోతే భజన పక్షం. ఇది రాష్ట్రంలో నడుస్తున్న ఏకపక్ష విధానం, నియంతృత్వ పక్ష విధానం.